ఒక అడవిలోని కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనది. జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటూ ఉండేవి. కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేదే కాదు ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్నే. అని గొప్పకు పోయేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే, జింక తాను చురుకైన దాన్నని వాదిస్తుంది కదా, కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతాలలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తారో వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు. అని చెప్పింది ఏనుగు. దానికి కుందేలు జింక సరే అన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠంగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చేసింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతాలలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే. అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుని పోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది. జంతువులన్నీ విజేత అయిన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుతనాన్ని మెచ్చుకుంటున్నాయి. అయ్యో, పక్కనే ఉన్నా బద్ధకంతో చూడక ఓడిపోయానే. అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతిని మార్చుకుంది.